ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది. 2004 నవంబర్ 5న 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి తీర్పు చెప్పిన రోజు అధర్మం తాత్కాలికంగా విజయం సాధించిన ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి ఇదే సుప్రీంకోర్టు ఆవరణలో నవంబర్ 5, 2004న కన్నీరు కార్చుకుంటూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాధతో. కానీ 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్లు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్లు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోరకు అండగా నిలబడ్డది. న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో, న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్లు కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. అందువల్ల ఈ రోజు ధర్మమే గెలిచింది. ఈ ధర్మం గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అకుంఠిత దీక్షతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న, అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్కు లేకపోతే 30 ఏళ్లు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్లుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు,
చెప్తున్నాం, ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ 30 ఏళ్ల ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ల ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు, మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కి అయితే ఆదేశాలు జారీ చేశారు, ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఇనిషియేటివ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడే చెప్పాం, షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్లాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొక్కరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది. దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది. దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి, అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు, అందుకోలేని వ్యక్తులకు, కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు, కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ ద్వారా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది. ఎందుకంటే చేసినోడు తానే, మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు. మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలిచిండు, మాకు న్యాయం జరుగుతుంది. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు. అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణ సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్ గా విద్యా సంవత్సరం మొదలైనట్టే కదా. కాబట్టి ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు. అమలు జరిగిన దాని గురించి కాదు, కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే.
మరి ఆల్రెడీ అయిపోయింది కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. నేను అప్పీల్ చేస్తున్నా. నేను ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటం అన్యాయం జరిగింది అనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్లు కూడా అవసరం కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ రీనోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఏమండి ఒక డాటా ఆధారంగా చేయాలి, మీరు ఇష్టం ఉన్నట్టు రాజకీయాలకు అనుగుణంగా చేయొద్దని ఈ రోజు కోర్టు చెప్పింది. అదే చెప్తున్నాను. నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. డాటా పరంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. అంతకుముందు లోకూర్ కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే డాటాను ముందు పెట్టుకుని చేయాలనే మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అంటే జనాభా ప్రాతిపదికన జరుగుతుందా ఇది? అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. అది 2011 అయినా 2021 అయినా 10 ఏళ్లకు ఒకసారి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక అందుబాటులో లేనిది ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగణన జరగాలనే డిమాండ్లు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు. దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కృతజ్ఞతా సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ? ఖచ్చితంగా తీర్పు వచ్చింది. పెద్దలందరినీ కలిసి వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ 1-2 రోజులు ఉండి కొనసాగించాల్సి వస్తుంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ, సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ, 2 ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ, అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ, వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో సోదరుడు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నాడు. సంజయ్ గారు కూడా చొరవ తీసుకున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఉండబడే మా రఘునందరావు అన్నతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా, కర్ణాటక సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పెద్దలందరూ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ బాధ్యత చేపట్టారు కాబట్టి వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి ఈ దశకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ధన్యవాదాలు. మీ దాంట్లోనే ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో వాళ్లకు ఏం చెప్తారు? మళ్ళీ ఇకనైనా అంటే ఎలా కలిసి ముందుకు పోతారు మీరంతా కలిసి? నేను నా సోదర వర్గమైన మళ్ళా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వాస్తవానికి 2004 సుప్రీంకోర్టులో వర్గీకరణను రద్దు చేయించకపోతే 2004 నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ 20 ఏళ్లలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం. దళిత వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2004లో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా 2024 వరకు కూడా మాలాంటి వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది. మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, వృద్ధుల తంతుల పెన్షన్, అదంతా ఎంఆర్పీ చొరవ తీసుకున్నది. కానీ వర్గీకరణ ప్రక్రియ ఈ 2 దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది. అంటే దళిత వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం అందరినీ ఏకతాడిని తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేది. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్ రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దళిత వర్గాల, గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం. మనందరికీ తెలుసు ఇవల్ల ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది. ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం. ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం. దాన్ని కాపాడుకున్నాం ఆ రోజుల్లో. అట్లనే
రేపు భవిష్యత్తులో నా మాల, నా ఉపకులాలు, నా దళితులు, నా గిరిజనులు, నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా, అణగారిన వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోవటం చేద్దాం. దాన్ని కూడా ఎంఆర్పీసీ చొరవ తీసుకుంటుంది, సమన్వయం చేస్తుంది, అందరిని కలుపుకెళ్తుంది. కనుక నా మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో. దీనికి మరింత దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రభుత్వం సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ఉపకులాల్లో కూడా మళ్ళీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది కదా? తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే. మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి. మొత్తం 59 షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు, మాలలు వస్తారు. ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసినా కూడా 1% వాళ్ళకు రిజర్వేషన్లలో వర్గీకరణ న్యాయం జరగాల్సిన అవసరం. ఎంత వస్తుంది సార్ వాటా? ఇప్పుడున్న 15% మీకు మాదిగలకు ఎంత వచ్చే అవకాశం? బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 16లో మినిమం 7 దాటడానికి అవకాశం ఉంది. అట్లా ఎస్టీలో కూడా వర్తిస్తుంది. ఎస్టీ వర్గీకరణ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే, ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా, ఎక్కడ ఏ తెగకు అన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారాలు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుంది అనేసి గుర్తు చేస్తున్నాను. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది? నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు 2004 తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది కదా. 2004లో వచ్చిన తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది. ఈ 20 ఏళ్ళు మీ సమయం వృధా అయింది, ఎంఆర్పీఎస్ సమయం కూడా వృధా అయింది. అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే, ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే 20 ఏళ్లలో ఎన్నో